న్యూస్ నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 64,699 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 64,699 క్యూసెక్లు ఉంది. ఇన్ఫ్లో యాసిడ్గా వదిలేస్తున్నారు. ఎంత నీరైతే వస్తూ ఉందో అంత నీటిని వదిలేస్తున్నారు కిందకి. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకే విధంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో నాగార్జున సాగర్ నుంచి 2 గేట్లను ఎత్తి ఇన్ఫ్లో ఎంతైతే ఉందో అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వరదతో నాగార్జున సాగర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందా? రైట్ రోహిత్, నాగార్జున సాగర్ కి మరొకసారి వరద ప్రవాహం అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో జూరాల కూడా గేట్లు తెరుచుకోవడంతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నుంచి కూడా నాగార్జున సాగర్ కి 64,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో ఇప్పటికే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం చేరుకోవడంతో వస్తున్నటువంటి ఇన్ఫ్లోను కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎంత ఇన్ఫ్లో వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ఇప్పటికే కుడి ఎడమ 2 కాలు కూడా పంటల సాగునీటి కోసం కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 590 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో నీరన్నీ కూడా క్రస్ట్ గేట్ల నుంచి మొత్తం కూడా ఎత్తి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 2 గేట్లను తెరిచినప్పటికీ కూడా క్రస్ట్ గేట్ల పైనుంచి కూడా నీరన్నీ వస్తుండడంతో పూర్తిగా 26 గేట్లు కూడా ఎత్తినట్టు కూడా ఒక సుందర దృశ్యం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లో మరింత పెరిగే అవకాశం కనిపెడుతుంది. ఫ్లో మరింత పెరిగితే మళ్ళీ ఖచ్చితంగా కూడా మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. 10 రోజుల క్రితం మనం చూడడం జరిగింది. మొత్తం కూడా 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వరద ప్రవాహం నాగార్జున సాగర్ కి మొదలైందని చెప్పవచ్చు. జూరాల గేట్లను ఎత్తడంతో శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేస్తుంది. శ్రీశైలం నుంచి కూడా నాగార్జున సాగర్ కి ఫ్లో మొదలైందని చెప్పవచ్చు. రైతులు చాలా సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జిల్లాలో వర్షాలు కురవకున్నప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకొని కాల్వలకు నీటిని విడుదల చేయడం ద్వారా ఇక్కడ చుట్టుపక్కల చెరువులన్నిటిని కూడా నిండా నింపుకోవడం జరిగింది. వేలాది ఎకరాల్లో కూడా సాగు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగితే నాగార్జున సాగర్ మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 5 అడుగుల మేర కూడా 2 గేట్లను కూడా తెరిచి 64,000 క్యూసెక్లను నీటిని దిగువ అంటే అన్ని గేట్ల నుంచి కూడా పైనుంచి ఓవర్ఫ్లో అవుతున్న దృష్ట్యా మొత్తం గేట్లను ఎత్తే అవకాశం ఉందా రమేష్? అంటే ఫ్లోను బట్టి కూడా ఎప్పటికప్పుడు అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 64,000 క్యూసెక్ల ఫ్లో వస్తుంది కాబట్టి ఉంది. కానీ సాగర్ నీటి మట్టం కూడా పూర్తిగా, ఎందుకంటే మళ్ళీ ఫ్లో తగ్గినా కానీ సాగర్ లో నీటి మట్టం తగ్గకుండా నిండుకుండల పూర్తిగా 590 అడుగులకు గాను 590 అడుగుల సామర్థ్యం విషయానికి వస్తే 312 టీఎంసీలకు గాను మొత్తం పూర్తిగా 312 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అలా పూర్తి స్థాయి నీటి మట్టం ఉండేసరికి కూడా వచ్చిన అన్ని గేట్ల ద్వారా కూడా నీరు ఇట్లా దిగువకు విడుదల చేసి అన్ని గేట్లు విడుదల చేసిన విధంగా కూడా మనకు ఒక సుందర దృశ్యం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం 2 గేట్లను ఎత్తడం జరిగింది. మరింత ఫ్లో వస్తే కనుక ఖచ్చితంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం కనపడుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇది మాత్రం చాలా శుభసూచకమని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా నాగార్జున సాగర్ గతంలో కూడా నిండినప్పుడు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండి కొన్ని రోజుల పాటు గేట్లు తెరిచి మళ్ళీ మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 10 రోజుల క్రితం కూడా నిండుకుండలా మారి మొత్తం దిగువకు విడుదల చేయడం, మళ్ళీ కూడా ఇప్పుడు ఫ్లో కొనసాగుతుండడం అనేది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ కూడా విద్యుత్ ఉత్పత్తి ఓవైపు, సాగునీటికి ఓవైపు మొత్తం కూడా రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రైట్ రమేష్, నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ దృశ్యాలను, అందమైన దృశ్యాలను మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అన్ని గేట్లలో నుంచి కూడా నీరు దిగువకు వెళ్తోంది. కానీ 2 గేట్లను మాత్రమే అధికారులు లిఫ్ట్ చేశారు. నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్ల పైనుంచి కూడా ప్రవాహం దిగువకు వెళుతోంది. దీంతో మరికొన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ప్రస్తుతానికి
2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 64,699 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో కూడా 64,699 క్యూసెక్లు ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఒకవేళ ఫ్లో ఇంకొంచెం పెరిగితే మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది అని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, నాగార్జున సాగర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 64,699 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 64,699